హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక చక్కనైన G+1 హౌస్తో మీ ముందరకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి మనకి రీసేల్ ప్రాపర్టీ అనమాట. G+1 హౌస్ మీకు ఫైనల్ ప్రైస్ 30 lakhs చెప్తున్నారు. బట్ మీరు 30 lakhs అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం 6 లక్షలు కడితే సరిపోతుంది. ఇంత మా చక్కనైన హౌస్ అనేది మీ సొంతం చేసేసుకోవచ్చు. ఈ హౌస్కి వచ్చేసేసి మీకు ఎవరైతే ఓనర్ అనే అతను ఉన్నాడో అతను అర్జెంటుగా బెంగళూరు అనే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అనమాట. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కాబట్టి ఈ హౌస్ అనేది సేల్కి పెట్టేశాడు. కంప్లీట్ ఫ్యామిలీతోని వేరే లొకేషన్కి రీలొకేట్ అవుతున్నాడు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, రూమ్స్ అయితే మీకు మంచి బిల్డర్ కన్స్ట్రక్షన్ లాగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హాలే మీరు చూసుకున్నట్టయితే దాని హాల్ పైన మీరు ఈజీగా 3 rooms అన్నట్టుగా మీరు దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. అంత స్పేషియస్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. అండ్ దట్ ఇంత స్పేషియస్ హౌస్ అనేది మీకు కేవలం 30 లక్షలకి మాత్రమే అన్నట్టుగా లభిస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా పార్కింగ్ ఏరియా విషయానికి వచ్చేసేస్తే మీరు ఈజీగా 2 cars ఒక బైక్, ఇన్ఫ్యాక్ట్ ఈజీగా 2 cars 2 bikes కూడా పార్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు సరౌండింగ్ ఏరియా ప్లస్ మీకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. ఏమాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఒక్కసారి చూస్తే వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. సెకండ్ టైం చూసిన తర్వాత అట్లీస్ట్ 50% ఆఫ్ ద మైండ్ పెట్టుకున్నా కూడా మీరు 50% నేను కొనాలి అని చెప్పేసి 50% కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మిగతా 50% డైరెక్ట్గా మా ఆఫీస్కి రండి, హౌస్ని చూడండి. మొత్తం చూసిన తర్వాత మీకు అప్పటికి హౌస్ 100% నచ్చేసినట్టయితే మేము మీకు వచ్చేసేసి ఓనర్తో కూడా కోఆర్డినేట్ చేపిస్తాము. కంప్లీట్ పేపర్ వర్క్ అంతా అయిపోయేంత వరకు, రిజిస్ట్రేషన్ అయిపోయేంత వరకు మేము మీకు కంప్లీట్గా ఉంటామన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు వచ్చేసేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ వ్యూ. సో ఇది వచ్చేసేసి స్పేషియస్ హాల్ వ్యూ అనమాట. మంచి ఫాల్ సీలింగ్తో, మార్బుల్ ఫినిషింగ్తో, టీవీ లాంజ్ ఏరియాతో చాలా చాలా చక్కగా అన్నట్టుగా హాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్గా హాల్ అనే కాకుండా మీరు చూసుకున్నట్టయితే మిగతా రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి. నేను మిగతా రూమ్స్ కూడా చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. సో ఇదైతే హాల్ వ్యూ. దాని పక్కనే వచ్చేసేసి ఆపోజిట్లో మీకు ఏదైతే చిన్న స్లాట్ టైప్ రూమ్ ప్రొవైడ్ చేశారో ఈ రూమ్ వచ్చేసేసి మీకు పూజ గది పర్పస్కి అన్నట్టుగా యూజ్ చేయాలి. దాని పక్కనే ఎగ్జాక్ట్గా మీకు వచ్చేసి ఓపెన్ కిచెన్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీకు కిచెన్ నుంచి వచ్చేసి మీకు అవుట్లెట్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అవుట్లెట్ డోర్ నుంచి బయట వాష్ ఏరియా కనెక్టివిటీ అన్నట్టుగా ఉంటుంది. అండ్ మీకు ఆ వాష్ ఏరియా లాగా అన్నట్టు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు యుటెన్సిల్ వాష్ ఏరియా, వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా అన్నట్టుగా యూజ్ చేయొచ్చు. అండ్ దాని పక్కనే మీకు వచ్చేసేసి సెకండ్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసేసి మీకు కంప్లీట్గా మీకు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. మంచి కాంట్రాస్ట్ ఫినిషింగ్తో హౌస్ అయితే చాలా చాలా చక్కగా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. క్లియర్ టైటిల్ హౌస్ కాబట్టి మీరు కేవలం 6 లక్షలు కడితే సరిపోతుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. లోన్లో స్ప్లిట్స్ కింద మీరు ఈఎంఐ లాగా కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా 30 లక్షలు కూడా కట్టేసుకోవచ్చు. 30 లక్షలు కనుక మీరు కట్టాలి డైరెక్ట్గా అన్నట్టుగా అనుకుంటే కొంచెం అమౌంట్ నెగోషియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెగోసియేషన్ అంటే కొంచెం అమౌంట్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఓనర్ చెప్తున్నారు. బట్ ఎంత తగ్గిస్తారు అనేది అయితే మాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. అది మీరు ఓనర్తో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. సో ఇది వచ్చేసేసి మీకు ఇన్ కేస్ మీరు కనుక బ్యాంక్ లోన్ అప్లై చేయాలి అనుకుంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న బ్యాంకును కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మా రియల్ ఎస్టేట్ ఛానల్తో మేము ఆల్రెడీ మార్కెట్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్లో ఉన్నాము. సో మాకు బ్యాంక్స్తో కూడా టైఅప్ అనేవి ఉన్నాయి అన్నమాట. మీకు వచ్చేసేసి బెస్ట్ బ్యాంక్లో చాలా చాలా తక్కువ రేటుకి అన్నట్టుగా మీకు హౌసెస్ అనేవి మేము లోన్ అనేది మీకు వచ్చేలాగా మేము చూసుకుంటాము. సో ఆ లోన్తో మీరు ఒక 6 లక్షలు డౌన్ పేమెంట్గా చేసి మిగతా అమౌంట్ అనేది ఈఎంఐలో అన్నట్టుగా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మీరు బయట కాలనీలలో అట్లనే డిఫరెంట్ లొకేషన్స్లలో రెంట్లకు ఉండి 15,000, 20,000, 12,000 అన్నట్టు కట్టుకునే బదులు మీరు ఇట్లా ఈ రకంగా రెంట్ కట్టుకునే ప్లేస్ ఏదో మీరు అమౌంట్ అనేది లోన్ బ్యాంక్ కట్టుకున్నట్టయితే ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం అవుతుంది. అండ్ సొంతింటి కళ అనేది నెరవేరుతుంది కదా ఫ్రెండ్స్.
సో కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ మీరు స్టార్ట్ అయిపోయి మా ఆఫీస్కి వచ్చేసేయండి, హౌస్ని చూసుకోండి, దాని తర్వాత పర్చేస్ అన్నట్టుగా ప్లాన్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీరైతే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. మేము మీకు వచ్చేసేసి టెర్రస్ వ్యూ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. అలానే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా కంప్లీట్ కాలనీ వ్యూ అయితే ఎంత చక్కగా ఉందో. మీకు నియర్ బై హౌసెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ బిట్ గేటెడ్ కమ్యూనిటీలో హౌసెస్ అయితే చాలా చాలా చక్కగా అన్నట్టుగా నిర్మించారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌసెస్ అయితే ఎంత బాగుందో. మీకు పొల్యూషన్ ఫ్రీ వెల్ వెంటిలేటెడ్ హౌసెస్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఎక్కడ కూడా మీకు అనేది వేస్టేజ్ అనేది లేదన్నమాట. సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క లొకేషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అయితే చాలా చాలా ఈజీలో విత్ ఇన్ నో టైం డెవలప్మెంట్ అనేది అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి ప్లేసెస్లో మీరు హౌస్ తీసుకుంటే ఏమవుతుందంటే డౌన్ ద లైన్ చూస్తూ 2-3 ఇయర్స్ ఈజీగా గడిచిపోతాయి. 2-3 ఇయర్స్లలో హౌసెస్ అనేవి ఈ లొకేషన్ అనేది చాలా చాలా బాగా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు మీకు 30 లక్షలకు అని చెప్తున్న ఇల్లు డౌన్ ద లైన్ మీకు 2 ఇయర్స్ తర్వాత మీకు 50 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్లు అట్లా చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ రేటు, సొంతింటి హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ రేట్స్ అనేవి అంత ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. కాబట్టి బయట ఎవరైనా ఇల్లు కొనాలంటే అంత కష్టం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలోచించకండి, రండి, చూడండి, పేపర్ వర్క్ కూడా వెరిఫై చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే ఇంకా మేము వచ్చేసేసి మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ యొక్క A to Z ప్రాసెస్ అనేవి మేము చూసేసుకుంటాం. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు